రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న 20,000 మంది ఆర్టిజాన్స్ కుటుంబాల పట్ల కార్మిక శాఖ శత్రుపూరితంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఈరోజు పొద్దున 6 గంటల నుంచి వారి సమ్మె మొదలైంది. కార్మిక శాఖ పని ఏమిటి? వారి సమస్యల పరిష్కారం కోసం చేయగలిగిన సహాయం చేయాలి. యాజమాన్యానికి కార్మిక సంఘాలకు మధ్య మధ్యవర్తిత్వం నేర్పాలి. ప్రభుత్వంతో మాట్లాడగలిగినవి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలి. ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం, ఒక ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేయాలి. అంటే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ తోడ్పడాలి. అందుకే దాని పేరే కార్మిక శాఖ. అది కుట్రల శాఖ కాదు, కుతంత్రాల శాఖ కాదు, యాజమాన్యాల శాఖ కాదు, కార్మిక శాఖ అని అందుకే అన్నారు. కార్మిక శాఖకు ఒక మంత్రిని కూడా. మరి అది కార్మిక శాఖగా పనిచేయకుండా కార్మికుల పట్ల శత్రుపూరితమైన వైఖరి తీసుకుంటే మరి కార్మికులు ఎక్కడికి పోవాలి? కంచే చేను వేసినట్టు కదా ఇది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నది? 20,000 ఆర్టిజాన్ కుటుంబాలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో చాలా కాలం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేశారు. పోరాడి ఫైనల్గా ఒక మధ్య మార్గంగా ఆర్టిజాన్స్ కేటగిరీ కిందికి వచ్చారు. వారిని ఆర్టిజాన్స్గా గుర్తించి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి వారు కోరుకుంటున్నది ఏమిటి? ఆర్టిజాన్స్గానే కాదు, మేము విద్యుత్ శాఖ కోసం పనిచేస్తున్న కార్మికులం, ఏళ్ల తరబడి రెగ్యులర్గా పనిచేస్తున్న కార్మికులం, మమ్మల్ని రెగ్యులర్ కార్మికులుగానే ట్రీట్ చేయండి. ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగులకు వర్తించేటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ యథాతథంగా మాకు వర్తింపచేయండి అని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గానే పనిచేస్తున్నారు. 20 ఏళ్లకు పైగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో అత్యధికులు 10 ఏళ్ళు దాటి పనిచేస్తున్న వాళ్ళు. మరి ఇంతకంటే రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత రెగ్యులర్గా విద్యుత్ శాఖలో విద్యుత్ సరఫరా గురించి సేవలు అందిస్తున్నటువంటి కార్మికులను నేను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించను, ఆర్టిజాన్లు అంటాను అంటే ఇది అన్యాయం కదా. అంతేకాదు, అన్మ్యాన్డ్ వర్కర్లని కొంతమందికి పేరు. అన్మ్యాన్డ్ ఏంటిది? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చేస్తున్న పని ఇదే కదా. పోల్స్ ఎక్కుతున్నారు, కనెక్షన్లు ఇస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు వస్తే సరి చేస్తున్నారు, కరెంటు సరఫరా సక్రమంగా జరిగేటట్టు సేవలు అందిస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఏళ్ల తరబడి ఈ విద్యుత్ శాఖలోనే పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా విద్యుత్ కార్మికులే కదా. బిల్లింగ్ చేసేటువంటి కార్మికులు కూడా వాళ్ళని పీస్ రేట్ అంటున్నారు. నువ్వు ఎన్ని ఇళ్లలో ఎంతమందికి బిల్లు రాసినావు అనే దాన్ని బట్టి వేతనం అంటున్నారు. అసలు అందరూ చేస్తున్నది విద్యుత్తు పనే కదా. అందరినీ విద్యుత్తు కార్మికులే అనాలి కదా. కొంతమంది రెగ్యులర్, కొంతమంది ఆర్టిజాన్లు, కొంతమంది అన్మ్యాన్డ్, కొంతమంది బిల్లింగ్ వర్కర్లు. ఏంది వారు కోరుతున్నది? అందరం విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం, మమ్మల్ని విద్యుత్తు ఉద్యోగులుగా గుర్తించాలి, విద్యుత్ ఉద్యోగులకు వర్తించే సర్వీస్ రెగ్యులేషన్స్ యథాతథంగా వర్తింపచేయాలి అని కోరుతున్నారు. అది ఏళ్ల తరబడి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, బతిమిలాడుకున్నారు. అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు. దిక్కు తోచని స్థితిలో, అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక శాఖ చేయవలసిన పని ఏమిటి? అనేక యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో కార్మిక శాఖ యూనియన్లను, యాజమాన్యాన్ని చర్చలకు పిలిచి మధ్యవర్తిత్వం నేర్పేటువంటి ప్రయత్నం చేయాలి, సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి, చర్చలకు అనువైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలి. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని అది కాదు. పొద్దున 6 గంటలకు సమ్మె మొదలైందో లేదో జేఏసీ నాయకులను వెంటనే కార్మిక శాఖ కార్యాలయానికి రమ్మని చర్చలు జరుగుతాయని చెప్పి ఆదేశాలు, నోటీస్ పంపారు. జేఏసీ నాయకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లాలో ఉంటారు. సమ్మె ప్రారంభమైంది పొద్దున, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లాలో ఉంటారు కదా. వెంటనే నాయకులు చర్చలకు రావాలి అని అంటే ఎట్లా వస్తారు? ఎక్కడెక్కడనో రకరకాల జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు. జేఏసీ అధ్యక్షుడే హైదరాబాద్లో లేడు. ఎట్లా వెంటనే చర్చలకు వస్తారనుకున్నారు? జేఏసీ అధ్యక్షుడికి కనీసం నిన్న చెప్పొచ్చు, మొన్న చెప్పొచ్చు, ఈరోజు ఉన్నట్టుండి ఒక మెసేజ్ పెట్టి రండి చర్చలకు అని చెప్పేసానంటే
ఇది సయోధ్య కుదిర్చే ప్రయత్నంలాగా ఉందా? అంతేకాదు, చర్చలకు పిలవడమే కాదు, పిలవడమే కన్సిలియేషన్కి అడ్మిట్ చేస్తున్నాము అంటున్నారు. అంటే ఒక చట్టపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అంటున్నారు. ఇది బెదిరింపు చర్య కాదా? నువ్వు కన్సిలియేషన్కి అడ్మిట్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు అన్న తర్వాత ఇంకా యాజమాన్యానికి కార్మిక సంఘాలకు మధ్యన ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం, ఒక ఒప్పందం కుదిర్చే ప్రయత్నం నువ్వేం చేస్తున్నట్టు? కన్సిలియేషన్కి అడ్మిట్ చేయడం అంటే మీరు ఒప్పుకుంటారా లేకపోతే కోర్టుకు పంపించనా అని చెప్పడమే కదా. అంటే యాజమాన్యం తరఫున కార్మిక శాఖ కార్మికులను బెదిరించే వైఖరి తీసుకున్నట్టే కదా. ఇది కార్మిక శాఖ చేయవలసిన పనేనా? అనేక సార్లు చర్చలు చేసి సమస్య పరిష్కారం కాకపోతే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం కావట్లేదు, నేను కన్సిలియేషన్ అడ్మిట్ చేస్తాను అని అప్పుడు అంటారు. పొద్దున సమ్మె మొదలైందో లేదో కన్సిలియేషన్కి అడ్మిట్ చేస్తున్నాను, రావాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. ఇది బెదిరించడం తప్ప మరొకటి కాదు. కార్మిక శాఖ ఒక కుటుంబ పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి శాఖ అధికారులు, మధ్యవర్తిత్వం నెరపవలసినటువంటి అధికారులు ఈ రూపంలో బెదిరింపు ధోరణులకు పూనుకొనడం అనేది న్యాయం కాదు. ఇది కార్మిక శాఖ వ్యవహరించవలసిన తీరు కాదు. అందుకని ఇప్పటికైనా జేఏసీ అధ్యక్షుడితో మాట్లాడి కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొనడానికి వీలుగా సమయం నిర్ణయించాల్సిన బాధ్యత కార్మిక శాఖ అధికారుల మీద ఉన్నది. అంతేకాదు, ఎక్కడో ఒక చోట మీటింగ్ పాయింట్, సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి చర్చలు అటు యూనియన్ నాయకులతో విడిగా మాట్లాడవచ్చు, అధికారులతో విడిగా మాట్లాడవచ్చు, అవసరమైతే కార్మిక శాఖ మంత్రి సహాయం కూడా తీసుకోవచ్చు, కార్మిక శాఖ మంత్రితో కూడా చర్చించవచ్చు. చర్చించి న్యాయమైనటువంటి సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. ఇదేమీ లేకుండా ఇక దొరికినాయి, మా చేతుల్లో అధికారాలు ఉన్నాయి, మేమేందో చూపిస్తామనే పద్ధతుల్లో వ్యవహరిస్తే యాజమాన్యాలు ఇప్పటిదాకా అట్లనే వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తున్నది. మరి కార్మికుల తరఫులో వ్యవహరించవలసినటువంటి పని చేయవలసినటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా అదే పద్ధతుల్లో వ్యవహరిస్తే మరి కార్మికులు ఎవరికి చెప్పుకోవాలి? కార్మిక సంఘాలు ఎవరికి చెప్పుకోవాలి? ఇగో ఇలాంటి తప్పుడు వైఖరి ఉండబట్టే, కార్మిక వ్యతిరేక వైఖరి ఉండబట్టే ఈరోజు సమ్మె దాకా వచ్చింది అనేది ఎవరికైనా అర్థమైంది. అందుకని 20,000 కుటుంబాలు ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభించినాయి అంటే అందుకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ బెదిరింపు ధోరణులు, ఈ పద్ధతుల్లో కార్మిక శాఖ అధికారులు వ్యవహరించడం అంటే కార్మిక శాఖ అధికారులు కూడా ఆ తప్పులలో భాగం పంచుకునే ప్రయత్నం అవుతుంది తప్ప మరొకటి కాదు. అంతేకాదు, విద్యుత్ అధికారులు చేస్తున్న పని ఏమిటి? వీళ్ళ సమస్యలను పరిష్కరించకుండా ఆర్టిజాన్స్ సమ్మెలోకి పోతున్నారు, వాళ్ళకి సమ్మెలోకి పోకుండా వారి సమస్యలను పరిష్కరిద్దామనే ధోరణి కాకుండా పోతారా, పోండి ఎన్ని రోజులు చేస్తారో చూసుకుందాం అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నది అధికారులు. రెగ్యులర్ వర్కర్లకు ఆర్టిజాన్స్ పనిచేసే సీట్లలో పని అప్పచెప్తున్నట్టు తెలుస్తున్నది. అంటే సమ్మెలో ఉన్న ఆర్టిజాన్లకు పోటీ కార్మికులుగా రెగ్యులర్ కార్మికుల్ని వినియోగిస్తావా? అంటే పోరాడుతున్న కార్మికులకు వ్యతిరేకంగా మరో కేటగిరీ కార్మికులను నిలబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు విద్యుత్ శాఖలో అధికారులు చేస్తున్నారు. కార్మికులకే తంపులు పెట్టేటువంటి ప్రయత్నం. ఇలాంటి దుష్ట ప్రయత్నాలను కార్మిక వర్గం తిప్పికొట్టాలి. విద్యుత్ రంగంలో ఉన్న అన్ని కేటగిరీల కార్మికులు, ఉద్యోగులు యాజమాన్యం అనుసరించేటువంటి ఎత్తుగడలను అర్థం చేసుకోవాలి. ఈ తప్పుడు ఎత్తుగడలను తిప్పికొట్టాలి. రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. రేపు వాళ్ళ పిఆర్సీ కోసం వాళ్ళు పోరాటం చేయాల్సి వస్తే ఇదే యాజమాన్యం ఏం చేస్తుంది? రెగ్యులర్ వర్కర్లు సమ్మెలకు పోతారా? అయితే మీ స్థానంలో ఆర్టిజాన్స్తో పని చేయించుకుంటాం, అన్మ్యాన్డ్ వర్కర్స్తో పని చేయించుకుంటాం, ఇంకా బయట నుంచి కొత్తగా కొంతమంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రిక్రూట్ చేసుకుంటా అని చెప్పేసి రెగ్యులర్ ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం చేయవలసిన ఎత్తుగడలన్నీ చేస్తారు. అందుకని రెగ్యులర్ కార్మికులు కానీ, ఆర్టిజాన్స్ కానీ, అన్మ్యాన్డ్ వర్కర్స్ కానీ, ఇతర పీస్ రేట్ వర్కర్స్ కానీ, మరెవరైనా సరే అందరూ అర్థం చేసుకోవాల్సింది అందరూ కార్మికులే, అందరూ విద్యుత్ రంగంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వాళ్ళే. అందరి కోసం అందరూ ఉండాలి. అందరి సమస్యలు పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవాలి. అందుకే ఇప్పుడు ఆర్టిజాన్లు నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మె పోరాటానికి అన్ని రంగాల కార్మికులు, అన్ని కేటగిరీల కార్మికులు సంపూర్ణమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కార్మిక శాఖ తన వైఖరిని సరిదిద్దుకోవాలి. కార్మిక శాఖగా పనిచేయాలి.